ఈ లాస్ట్ 2 days గా జరుగుతున్న పరిణామాలు చూస్తే మీకు గుర్తుంటే భరత్ గారు, మనం లాస్ట్ టైం మాట్లాడినప్పుడు ఆల్రెడీ అనుకున్నాము. నేను చెప్పాను కూడా, ట్రంప్ అదే మాట మీద లాంగ్ నిలబడరు, ఎప్పుడైనా ఇలా సడన్ గా ఫ్లిప్ అవుతారు. ఇప్పుడు ఆయన ఈ టారిఫ్స్ అని చెప్పి పెంచుతున్న ప్రతిదీ ఇండియాని భయపెట్టడానికి చేసే చర్య తప్పిస్తే ఇదొక పర్మనెంట్ ఇది కాదు అని ఆల్రెడీ నేను చెప్పాను. ఇప్పుడు ఆ పాయింటే ప్రూవ్ అవుతోంది. ఓకే, అందుకనే ఆయనకి 2 రకాలుగాను బ్యాక్లాష్ వచ్చింది ఈ విషయంలో. ఒకటి, ఇంటర్నల్ గా తన పార్టీ వాళ్ళు కూడా కాదు అన్నారు. రిపబ్లికన్స్, డెమోక్రాట్స్ ఇద్దరు కూడా మనకి ఇండియా అనేది ఒక మంచి కంట్రీ, వాళ్ళతో మనం టైజ్ చెడగొట్టుకోకూడదు అన్నది తనకి ఇంటర్నల్ గా బ్యాక్లాష్ వచ్చింది. సొంత పార్టీలో కూడా వ్యతిరేకత. డెమోక్రాట్స్ వ్యతిరేకించడం సహజమే, బట్ రిపబ్లికన్స్ కూడా వ్యతిరేకించడం. అక్కడ రీజన్ ఏంటి అంటే ఇండియన్ డయాస్పోరా అండి. అక్కడ అమెరికాలో కూడా మన ఇండియన్ ఆరిజిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంది అక్కడ. సో దానికి అది ఒక కారణం అయి ఉండొచ్చు. ఇంకొకటి, యూరోపియన్ కొన్ని కంట్రీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇటలీ తీసుకోండి, స్వీడన్ తీసుకోండి, వీళ్ళందరూ ఇండియాకి ఫేవర్ గా ఉండే కంట్రీస్. సో ఇలాంటి కొన్ని యూరోపియన్ కంట్రీస్ కూడా ఇండియా సపోర్ట్ లేకపోతే ట్రేడ్ లో మనకి చాలా ప్రాబ్లం అవుతుంది అన్నది ఆ ప్రెషర్ అమెరికా మీద పెట్టడం జరిగింది. సో ఎక్స్టర్నల్ గా, ఇంటర్నల్ గా 2 రకాలుగాను ట్రంప్ కి తన డెసిషన్ మీద బ్యాక్లాష్ వచ్చింది. పాయింట్ 1. పాయింట్ 2, టారిఫ్స్ పెంచగానే ఇండియా భయపడి కాళ్ల బేరానికి వస్తుంది అని ఆయన ఏదైతే గెస్ చేశారో అది జరగలేదు. ఇండియా చేయలేదు ఆ పని. సైలెంట్ గా నెక్స్ట్ ఆల్టర్నేటివ్స్ ఏంటి అన్నది వెతుక్కుంటా ఉంది. ఎక్కడ అమెరికాని గట్టిగా క్రిటిసైజ్ చేసి ఒక ట్రేడ్ వార్ అనౌన్స్ చేయలేదు, గట్టిగా రియాక్ట్ అవ్వలేదు, చాలా సటిల్ గా రియాక్ట్ అవుతూ వచ్చింది. ఇవన్నీ చూసి ట్రంప్ కి ఏమీ ఆప్షన్ లేక ఇలా స్టెప్ బై స్టెప్ ఆయన ట్రూత్ ప్లాట్ఫామ్ లో స్టేట్మెంట్స్ మెల్లగా ఇట్లా ఒక రకంగా, ముందేమో మొన్న ఒక స్టేట్మెంట్ చేశారు, ఈ రోజు మళ్ళీ భారత్ తో మేము ట్రేడ్ డీల్ చేసుకోబోతున్నాము అని చెప్పి ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చారు. ఓకే, సో ఏమవుతుంది, కథ సుఖాంతం అవుతుందా? అవ్వాల్సిందే కదా, అవ్వకపోతే ఆ కథ ఎండ్ అయినట్టు కాదు. సో అంటే ట్రంప్ ఏదో బెదిరించారు కానీ అది వర్కౌట్ అవ్వదు. ఒకటేనండి, ఇప్పుడు మనం బతుకుతున్న ఇది ఈ ఏజ్ ఆఫ్ గ్లోబలైజేషన్. ఇది ఒక రకంగా చెప్పాలంటే వెస్టర్న్ కంట్రీసే ఇది మొదలు పెట్టాయి. ఓకే, ఇక్కడ నుంచి చైనా నుంచి రా మెటీరియల్ తీసుకెళ్ళనివ్వండి, ఇండియా నుంచి రా మెటీరియల్ తీసుకెళ్ళండి. తర్వాత మన దగ్గర ఎప్పుడైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఈస్టర్న్ కంట్రీస్ లో బాగా బూస్ట్ అయిందో అప్పటి నుంచి ఫినిష్డ్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేసుకొనివ్వండి. మన వరల్డ్ అంతా చాలా ఇంటర్లింక్డ్ అయిపోయింది. ఇక్కడ ఇప్పుడు ఒక కంట్రీ సపోర్ట్ లేకుండా ఇంకొక కంట్రీ బతికే పరిస్థితి లేదు. అది ఒక రష్యా లాంటి మిలిటరీలీ స్ట్రాంగ్ నేషన్ అవనివ్వండి, యుఎస్ లాంటి ఎకనామికల్లీ స్ట్రాంగ్ నేషన్ అవనివ్వండి, ఇంకొక సపోర్ట్ కంట్రీస్ సపోర్ట్ లేకుండా సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళటము అనేది సాధ్యమయ్యే పరిస్థితి ఈ రోజు లేదు. అందుకే ఎప్పుడైనా గ్లోబల్ ట్రీటీస్ విషయానికి వస్తే ఎవ్వరూ పర్మనెంట్ మిత్రువులు కాదు, ఎవ్వరూ పర్మనెంట్ శత్రువులు కాదు. ఎవరితో సంబంధం లేదు, నాదొక్కటే నేను బతుకుతాను అంటే అది అవ్వదు. సో ఇంకా ట్రేడ్ డీల్ అయిపోయినట్టేనా? అవుతుంది, చర్చలకైతే వచ్చారు కదా, అవుతుంది అని ఆయన అన్నారు, ఆశాభావం. అవును, కానీ ఖచ్చితంగా అవుతుంది. మనకి ఫేవర్ లోనే జరుగుతుంది ఖచ్చితంగా. ఓకే, సో బట్ ఐక్యరాజ్య సమితి సమావేశాలకు నరేంద్ర మోడీ వెళ్ళట్లేదు. బయలెటరల్ టాక్స్ అప్పుడు ఉంటాయి అనుకున్నాం, వెళ్ళట్లేదు. జయశంకర్ మాత్రమే వెళ్తారని అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. అవునండి, ఇదంతా స్ట్రాటజీలో పార్టే. నేనైతే అదే అనుకుంటున్నాను. చాలా స్మార్ట్ డిప్లొమసీ చేస్తున్నారు. అందుకనే టోటల్ గా వెళ్లకుండా, ఇండియా రిప్రజెంట్ చేయలేదు అని పేరు రానివ్వకుండా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ రిప్రజెంట్ చేస్తున్నారు ఇండియాని. సో అక్కడ బైలేటరల్ మీటింగ్స్ లో వచ్చిన ఇదిని బట్టి అప్పుడు మన లెవరేజెస్ ఏంటి అన్నది క్యాలిక్యులేట్ చేసుకుని మేబీ అప్పుడు మోడీ గారు డైరెక్ట్ గా వెళ్లి కలవడం చేస్తారేమో, చూడాలి ఎలా జరుగుతుందో. సో ట్రంప్ లాస్ట్ ఆయనకైతే రష్యా ఇండియా ఎక్కడ చైనాకు పోతున్నాయని ఒక మాట మాట్లాడారు. తర్వాత ఇవాళ ట్రేడ్ డీల్ దగ్గరకు వచ్చింది అని చెప్పి మాట్లాడారు. మళ్ళీ ప్లేట్ ఫిరాయించారని గ్యారంటీ ఏమైనా ఉందా? మొన్నటి వరకు సెకండరీ, తర్వాత మళ్ళీ ఇంకా శాంక్షన్స్ ఉంటాయని కూడా మాట్లాడారు. శాంక్షన్ అన్న వాడు కూడా వాడారు.
అవును, శాంక్షన్స్ ఉంటాయన్న వర్డ్ వాడినా కూడా యూరోపియన్ కంట్రీస్ అండి, వాళ్ళు ఖచ్చితంగా దానికి అగెయిన్స్ట్ గా మాట్లాడేశారు. ఓపెన్ గా వాళ్ళు స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఎందుకంటే రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నది అన్నది ట్రంప్ చూపిస్తున్న మెయిన్ కారణం. ఇండియా ఒక్కటేనా రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నది? కాదు కదా. యుఎస్ తో ఎలైన్ అయి ఉన్నవి ఇంకా చాలా దేశాలు కూడా రష్యాతో ఎన్నో రకాలుగా సంబంధాలు పెట్టుకొని ఉంది. ఎస్. ఈ టైంలో ఇండియాకి మాత్రమే శాంక్షన్స్ ఇవ్వటం తప్పు అనేది ట్రంప్ ని వరల్డ్ కంట్రీస్ చాలా ఖండిస్తున్నాయి. ఇవన్నీ ఇండియా తగ్గలేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నాకు తెలిసి ట్రంప్ అంత మూర్ఖుడు కూడా కాదు. ఇంకా శాంక్షన్స్ విధిస్తాను, ఇంకా టారిఫ్స్ పెంచుతాను అని ఆ లైన్స్ లో అయితే మాట్లాడరు. ఈ తగ్గుముఖం పట్టారు కదా, అది ఖచ్చితంగా తగ్గుతుంది. ఇండియాకి ఫేవర్ లో ఫర్దర్ గా డీల్స్ వస్తాయి. గిరిధర్ గారు, సో ఇవాళ పొద్దున్నే ట్రంప్ ట్రూత్ లో పోస్ట్ చేసిన పోస్ట్ చూసుంటారు, ఏమనిపించింది? ఆయన మాటకే నిలకడలేదండి. సరే, ఆయన నరం లేని నాలుకనా అలా కాదు. అంటే ఆయన ఒక బిజినెస్ మ్యాన్, దేశాన్ని నడిపించడం ఒక బిజినెస్ మ్యాన్ తరం కాదు. అది బిజినెస్ మ్యాన్ కంటే అతీతమైనటువంటి కొన్ని అంశాలు ఉంటాయి. కాబట్టి అది ఆయనకు అవగాహన లేదు, అర్థం కావట్లేదు. ఆయన చేసిన తప్పిదం ఏంటంటే ఈ టారిఫ్లు పెట్టి ప్రపంచాన్ని ఏదో విధంగా వంచి తనకు కావాల్సినటువంటి రిజల్ట్స్ తీసుకుందామని ప్రయత్నం చేశాడు ఆయన. ఆల్రెడీ ఈ ఒత్తిడికి తల ఒగ్గి మనకు జపాన్ కావచ్చు, కొరియా కావచ్చు, మలేషియా, ఇండోనేషియా కావచ్చు, లేదా మనకు యూకే కావచ్చు, మనకు యూరోప్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆల్రెడీ దాసోహం అన్నాయి. కానీ పెద్ద దేశాలు ఏవైతే ఉన్నాయో, మనకు రష్యా కావచ్చు, మనకు ఇది మన చైనా కావచ్చు, భారతదేశం కావచ్చు, వీళ్ళు ముగ్గురు కూడా ససేమిరా అంటున్నాం. కొంత కన్సెషన్ ఇవ్వడానికి సిద్ధపడ్డాం మనము. యాక్చువల్ గా పీయూష్ గోయల్ గారి టీమును తర్వాత అమెరికన్ టీం ఇద్దరు కలిసి ఒక ఒప్పందానికి, ఒక పర్టికులర్ స్థాయికి మనం ఆల్రెడీ ఒప్పుకున్నాం. మనం ఇంతవరకు ఇవ్వనంత కన్సెషన్స్ ఆల్రెడీ అమెరికాకి ఇవ్వడానికి సిద్ధపడ్డాం. ఈ ట్రేడ్ మన ఇద్దరు ఒప్పుకున్నటువంటిది ఒక డాక్యుమెంట్ ఆయన ముందర పెడితే దాన్ని ఆయన తిరస్కరించాడు. సో ఒక మాక్సిమలిస్ట్ పొజిషన్ తీసుకుంటున్నాడు. మనం యాక్చువల్ గా మనం ప్యాక్ ఆట ఆడేటప్పుడు మనం దాంట్లో మీరు బెట్టింగ్ చేశారనుకోండి, దాంట్లో 3 పత్తాల ఆట ఆడతాం కదా మనం. ఎదుటి వ్యక్తి దగ్గర ఏ కార్డ్స్ ఉన్నాయో తెలియదు, మీ దగ్గర ఉన్న అతనికి తెలియదు. కానీ మీ దగ్గర ఉన్నటువంటి కార్డ్స్ ని మీరు ఏం చేస్తారు, ఏదో విధంగా అతన్ని భయపెట్టడానికి చాలా ఎక్కువ మోతాదు, ₹1,00,000 2,00,000 దాంట్లో వెనుక పెట్టారనుకోండి, అంటే వీడి దగ్గర చాలా గొప్ప పత్తాలు ఉండొచ్చు అని చెప్పి వాడు భయపడిపోయి వాడు మీరు డ్రాప్ అయిపోయి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. అటువంటి ఒక విధమైనటువంటి మాక్సిమలిస్ట్ పొజిషన్ తీసుకుంటాడు డొనాల్డ్ ట్రంప్. దాని మనకి ఇంగ్లీష్ లో ఏమంటారంటే టు ద ప్రో పొజిషన్ అంటారు. ఆ పొజిషన్ వెళ్ళిపోతాడు ఆయన. అక్కడి నుంచి మనం కాదు కూడదు అని చెప్పి కొంత మనం అతనితో ఏదో చర్చలు చేస్తే కనుక 2 మెట్లు అతను తగ్గుతాడు, మనం ఒక మెట్టు మనం పెరగాల్సి వస్తుంది. కాబట్టి ఇటువంటి మాక్సిమలిస్ట్ పొజిషన్ నుంచి మధ్యలో ఎక్కడో అతను వస్తాడు. ఇప్పుడు 50% తగ్గించమన్నాం అనుకోండి, బహుశా మనకు అతను 20% ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు అనుకోండి, మనం 30% ఒప్పుకుంటే కనుక అతను లాభమే కదా. కాబట్టి ఇటువంటి బిజినెస్ టాక్టిక్స్ వాడుతున్నాడు. కానీ దీనివల్ల వచ్చిన పెద్ద నష్టం ఏంటంటే ఈరోజు అఫ్ కోర్స్ మోదీ గారు స్పందించి అతను నాకు మంచి మిత్రుడు, భారతదేశానికి అమెరికాకి ఇద్దరి మధ్యలో మంచి సంబంధాలు ఉండాలి, ఇవన్నీ కూడా డైలాగ్ కొట్టారు మోదీ గారికి. మోదీ గారు ఆయన చాలా నిష్ణాతులు, 11 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, 4 రాష్ట్రపతులు చూసి అమెరికాలో. కాబట్టి ఆయన తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. మాటలు చెప్పడం మీరు చెప్పారు, నేను చెప్తాను అంతే. మోదీ గారు అదే ఉంటుంది స్టాండ్. మీరు టారిఫ్లు తగ్గించిన రోజు నేను మాట్లాడతాను. కాబట్టి మన రియాక్షన్ అంతా కూడా వాళ్ళ యాక్షన్స్ ఆధారంగా ఉంటుంది. అక్కడ పెద్ద దెబ్బ ఎక్కడ తగిలిందంటే నమ్మకం దెబ్బది. ఈ రోజు అమెరికాని నమ్మేటువంటి పరిస్థితి ఈ రోజు పోయింది. నమ్మకం దెబ్బతిన్న తర్వాత మీరు ఏం చేసినా దాన్ని రెస్టోర్ చేయడం చాలా కష్టం. డొనాల్డ్ ట్రంప్ అక్కడ అర్థం చేసుకోలేకపోయాడు. అతను వేసిన ఈ టారిఫ్లన్నీ కూడా ఏదో టెంపరీగా బెదిరిస్తే కనుక దాసోహం అంటారు, నేను కంట్రోల్ అధీనంలో తీసుకోవచ్చు అని ప్రయత్నం చేశాడు. ఇన్ఫాక్ట్ మెక్సికో లాంటి దేశం ఫస్ట్ రెసిస్ట్ చేసినాయి, తర్వాత ఎప్పుడైతే దాసోహం అన్నాయో ఇంకా పిండడం మొదలు పెట్టాడు వాడు. ఇన్ఫాక్ట్ వాడు కంప్లీట్ గా నా ముందర మోకరిల్లారు అని చెప్పి ఒక స్టేట్మెంట్ కూడా ఇష్యూ చేశారు. మోదీ గారు 4 ఫోన్ కాల్స్ ట్రంప్ చేసినా గానీ మోదీ గారు కాల్స్ ఎత్తలేదు అని మనకి రిపోర్ట్స్ వచ్చాయి. ఇది మన దేశంలో వచ్చిన రిపోర్ట్ కాదు, ఎక్కడో మనకు యూరోప్ నుంచి వచ్చినటువంటి, జర్మనీ ఎక్కడి నుంచి వచ్చినటువంటి రిపోర్టింగ్. నాకు ఫోన్ కాల్స్ ఎత్తలేదు. ఎందుకు? ఫోన్ కాల్ ఎత్తుంటే ఏమై ఉండేది? నేను ఆల్రెడీ మోదీని బెదిరించాను, మోదీ నాకు కాళ్ళకు దండం పెట్టేశాడు, అయిపోయింది, అమెరికా మేము మొత్తం భారతదేశాన్ని ఏం కావాలంటే అది అమ్ముకోవచ్చు, ఇటువంటి డైలాగ్ కొట్టుండేవాడు.
ఇక్కడ ఆపోజిషన్ మనకు తెలిసిన విషయం ఏదో సరెండర్ మోదీ అని ఆల్రెడీ చేస్తున్నారు కదా. కాబట్టి దానికి వ్యతిరేకంగా కాదు బాబు నేను అలా అనలేదు, మేమిద్దరం ఏదో సత్సంబంధాలతో మాట్లాడుకున్నాం, ఇవన్నీ మోదీ గారు ఎంత చెప్పినా ఎవరు వినరు కదా. అందుకని అటువంటి వ్యక్తితో మాట్లాడకపోవడమే ఉత్తమం అని చెప్పి మోదీ గారు కంప్లీట్ గా అవాయిడ్ చేశారు. ఇది వాళ్ళ ప్రభుత్వము మన ప్రభుత్వము అఫీషియల్ లెవెల్లో చర్చలు జరగాల్సిందే. వాళ్ళ కామర్స్ డిపార్ట్మెంట్ మన కామర్స్ డిపార్ట్మెంట్ చర్చలు చేయాల్సిందే అని మనం నిర్ణయించాం. ట్రంప్ కి అన్నిటికంటే